నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. వీరుడ అభివందనం అంటూ దేశ ప్రజలందరూ ఒక పండుగల అభినందనకు స్వాగత నీరాజనాలు పలికారు. మాతృభూమిపై అడుగుపెట్టిన భరతమాత ముద్దు బిడ్డ వీరుడు అభినందన్కు వాఘా సరిహద్దులో ఘన స్వాగతం లభించింది. పాక్కు బందీ అయిన అభినందన్ వీడియో దృశ్యాలను చూసిన ప్రతి భారతీయుడి హృదయం ద్రవించింది. అభినందన్ తిరిగి స్వదేశానికి రావాలని దేశ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఓవైపు ప్రధాని మోదీ దౌత్య వ్యూహం, మరోవైపు అమెరికా, చైనా దేశాల సహా అంతర్జాతీయ ఒత్తిడి వెరసి అభినందన్ మాతృభూమికి చేరారు. ఈ నేపథ్యంలో అభినందన్ విడుదల, సరిహద్దుల్లో ఉద్రిక్తత, రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ఉన్న అవకాశాలపైన ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పరమ విశిష్ట సేవ పథక గ్రహీత, మేజర్ శివకిరణ్ గారు, మిలిటరీ మాజీ ఉన్నతాధికారి, డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు. లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, వింగ్ కమాండర్ అభినందన్ విడుదల దేశ ప్రజలందరిలో సంతోషాలు నింపింది. అభినందన్ను పాక్ అప్పగించడం గల కారణాలు ఇక్కడ ఎలా చూడాలి, అదేవిధంగా భారత్ దౌత్యం, ప్రపంచ దేశాల ఒత్తిడి పాక్పై ఏ మేరకు ఇక్కడ పనిచేసిందంటారు? మొట్టమొదటి వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి ఇండియాకి రావటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే F-16 కూల్చాడు అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. 1971 వార్లో నాట్స్ 65 వార్లో నాట్స్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని పోతామంటే కీలర్ బ్రదర్స్ అనేవాళ్ళు చేసేదానికి ఎంతో సంతోషించాం. ఇప్పుడు F-16 వర్సటైల్ ఎయిర్ క్రాఫ్ట్, దాన్ని MiG-21 తోటి కూల్చేశాడంటే ఇట్స్ లైక్ పెద్ద రాక్షసుడిని ఒక చిన్న తుపాకీతోటి గాలి చేసినట్టు అయిందనమాట. సో అది ఎంత ధైర్యం, సాహసం, సాక్రిఫైస్ ఉండబట్టే దాన్ని కూల్చగాడు. దానికి ఎంత చెప్పినా తక్కువ ఆ విషయంలో. ఇకపోతే ఈ పైలట్ అనే అతను ప్రాణాలు కోల్పోవటం, సోల్జర్ అనే ప్రాణాలు కోల్పోవటం అది విషయం కాదు. అది ప్రాణాలు రక్షించుకుంటా తన మిగతా వాళ్ళని దేశాన్ని రక్షించడం అనేది ఇంపార్టెంట్. వింగ్ కమాండర్ అభినందన్ని ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత ఇవ్వాల్సిందే. కారణం ఏంటంటే అభినందన్ స్పై కాదు, టెర్రరిస్ట్ కాదు, తన దేశాన్ని తను రక్షించుకునే సోల్జర్. జెనీవా అగ్రిమెంట్ ప్రకారం ఇతన్ని తిరిగి ఇవ్వటం అనేది ఒక వీళ్ళందరూ జెనీవా కన్వెన్షన్ సిగ్నేటరీసే. కార్గిల్ వార్లో 1999లో నిచ్చికేతన్ 8 days తర్వాత తిరిగి ఇచ్చారు. అనిల్ అహూజా అనే దట్ బాయ్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ కిల్డ్ వైల్ ఇజెక్టింగ్, షాట్ చేశారు, చచ్చిపోయాడు. అది వేరే విషయం. తర్వాత బాడీ కూడా ఇచ్చారు. కానీ పాకిస్తాన్ ట్రాక్ రికార్డు ఇట్లాంటి విషయాల్లో పర్టికులర్లీ గ్రౌండ్ సోల్జర్స్లో కరెక్ట్గా లేదు. అందువల్ల ఏంటంటే కొన్నాళ్ళు మనం కొంతకాలం ఈ అతను పట్టుబడ్డప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక వరిగానే ఉండింది. యూనిఫార్మ్డ్ పీపుల్ అందరికీ వరిగానే ఉండింది. ఏం చేస్తారని. పైలట్ కాబట్టి పారాచూట్ దిగేటప్పుడు ఎక్కడన్నా ఇంజరీ తనకి స్వతహాగా వచ్చినట్టు స్పైన్ గిన్ వాటికి దెబ్బ తగిలి ఉండొచ్చు. అయ్యన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం కాగానే క్యూర్ అయిపోతే ఈజ్ ఎన్ యంగ్ ఇన్ ఏజ్ ఆల్సో రికవర్ అవుతాడు. ఇకపోతే మనం ముఖ్యంగా మనం ఇప్పుడు ఆలోచించాల్సిందంటే ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ మనం ఎంత జనరేట్ చేసామంటే డిప్లొమాటిక్ ప్రెషర్ అనండి, ఇప్పుడు ఓఐసీ కంట్రీస్లో ప్రెషర్ అనండి, చైనాతోటి కానివ్వండి, రష్యాతోటి కానీ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ తీసుకొచ్చేటప్పటికి అది కూడా మీడియా ప్రెషర్ కూడా. అందువల్ల ఏంటంటే ఈ నేషన్ అస్ సచ్ ఈ విషయంలో మాత్రం మొత్తం ఒక దాటి మీద ఉంది. ఒకటి ఎవ్వరు ఎక్కడ డిసెంట్ అని లేకుండా ఇది వచ్చింది. సో దీన్ని మనం మంచిగానే చూసుకోవాలి. ఎట్ ద మూమెంట్ ఫిబ్రవరి 14వ తారీఖున 44 సిఆర్పిఎఫ్ జవాన్స్ని పుల్వామాలో మానాహుతి బాంబుతో వాళ్ళు చంపారు. దీనికి చేసింది జైషే మొహమ్మద్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. జైషే మొహమ్మద్ని మనల్ని వాళ్ళ లీడర్షిప్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లేదా మీరు చర్య తీసుకోండి, లేదా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి హ్యాండ్ ఓవర్ చేయండి మొదటి నుంచి చెప్తా ఉన్నాం. వాళ్ళు అక్కడికి ఎలక్ట్ అయిన ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఆర్మీ ఒప్పుకోవట్లేదు, ఏమీ కావట్లేదు. అందువల్ల మనం వాళ్ళకి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం 12 మిరాజ్ 2000 తోటి అటాక్ చేయాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు మన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి వచ్చేసిన తర్వాత ఆ ఒరిజినల్ ప్లాన్ దానికి ముందుకు పోనిస్తామా, ఆ ఒరిజినల్ ప్లాన్ ఇప్పుడు ఇది వచ్చేసింది కాబట్టి ఏదో సైడ్ ట్రాక్ అయిపోదామా అనేది ఒక పొలిటికల్ గవర్నమెంట్కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. మేజర్ శివకిరణ్ గారు, పాక్ బందీ అయిన అభినందన్ వీడియో దృశ్యాలను చూసిన ప్రతి భారతీయుడి హృదయం ద్రవించిపోయింది. అభినందన్ తిరిగి దేశంలో అడుగు పెట్టాలని ప్రజలంతా ప్రార్థనలు చేశారు. ఒక సైనికుడిపై యావత్ దేశం చూపిన ప్రేమాభిమానాలను ఇక్కడ ఎలా కొలవంటారు?
సర్వీసెస్లో చేరినప్పుడు ఆ మోటివేషన్ లెవెల్, చేరిన దానికే సుప్రీం సాక్రిఫైస్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మైండ్ ఎప్పుడు. అది ఛాన్స్ అందరికీ రావాలని అందరూ అనుకుంటారు, కానీ కొంత అవకాశం వచ్చేది కొంతమందికే. ఆ దృశ్యాలు చూపించినప్పుడు మా అందరికైతే చాలా గర్వం కలిగింది, దుఃఖానికంటే ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినప్పుడు తను ఇచ్చిన జవాబులు, తను ఇచ్చే హుందాతనంతో, కొన్ని అడిగినప్పుడు తనని పేరు అడిగినప్పుడు పేరు చెప్పినారు, కానీ యూనిట్ ఏది అవన్నీ అడిగినప్పుడు చెప్పలేదు. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ అన్నారు. సో దాంతోనే దుఃఖం కలిగింది అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే గర్వకారణం ఏంటంటే జనరల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు తను ఫ్లై చేసిన ఎయిర్క్రాఫ్ట్ MiG-29 తీసుకొని వాళ్ళది F-16 కూల్ చేసినారు. అది ఒక కంపారిజన్ చదువుతుంటే ఒక అంబాసిడర్ కార్లో వెళ్ళి మర్సిడెస్ కార్ని కూల్ చేసినట్టు అనుకున్నారనమాట. అంటే అంత సాఫిస్టికేషన్ ఉంది F-16లో. అండ్ హీ యూజ్డ్ వింటేజ్ ఎయిర్క్రాఫ్ట్, దాంతో డిస్ప్లే చేసిన స్ట్రెంగ్త్. అయితే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఇంకొక అర్థం చేసుకునే విషయం ఏంటంటే వింగ్ కమాండర్ అభిరామ్ వర్ధమాన్ ఈజ్ డిస్ప్లేయింగ్ ఆల్ ఆఫ్, అంటే ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు తనకు ఏమైనా కూడా ఎంటైర్ సర్వీసెస్, ఎంటైర్ కంట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ ఈజ్ రిప్రజెంటింగ్ అస్. అప్పుడు ఆ విషయానికి వస్తే దుఃఖం కంటే ఎక్కువ దాట్ వీ హ్యావ్ హ్యాండిల్డ్ ఇన్ సర్టన్ వే, దాట్ హీ హాజ్ షోన్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ. దాంతో మన ట్రైనింగ్ ఎబిలిటీ తెలుస్తుంది. ట్రైనింగు ఇప్పుడు కొంచెం చదువుతుంటే కూడా మన హోల్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఇన్ టు సర్వీసెస్ ముందు నుంచి అన్నది. హీజ్ అన్ NDA కెడెట్, అవన్నీ సైనిక్ స్కూల్ నుంచి వచ్చి మొత్తం ఆ స్ట్రీమ్లో ఉన్నారన్నమాట. కాబట్టి మెంటలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ రోబస్ట్. తను దిగినాక అక్కడ పడిపోయినాక యాక్షన్ కూడా, మ్యాప్స్, డాక్యుమెంట్స్ వాళ్ళకు అందకుండా, ఇవన్నీ ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కాన్ఫిడెన్స్ అవన్నీ కనిపిస్తున్నది. అండ్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. వింగ్ కమాండర్ అభిరామ్ వర్ధమాన్ అనే పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే హీజ్ అన్ ఎపిటమీ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ వాట్ ఆల్ సర్వీసెస్ స్టాండ్స్ ఫర్ అనమాట. చాలాసార్లు మేము అనుకుంటాము సర్వీసెస్లో ఇది చేస్తామని పబ్లిక్కి చెప్పాలని. విత్ ఈ వన్ యాక్షన్ తోటి హీ హాస్ బీన్ ఏబుల్ టు కన్వే స్ట్రాంగ్ మెసేజ్. సర్వీసెస్ అంటే ఇట్లా ఉంటుంది, ఒక హుందాతనం, ఒక రోబస్ట్నెస్, అండ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. సో అది ఆ దేశ ప్రజల్లో రిఫ్లెక్షన్గా కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్క్రాఫ్ట్లో వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నప్పుడు అందరు చప్పట్లు కొట్టి ఆయనని వాళ్ళ పేరెంట్స్ స్వాగతించారని తెలిసిందనమాట. వింగ్ కమాండర్ అభిరామ్ వర్ధమాన్ చేసిన హోల్ ఎపిసోడ్ హ్యాస్ బీన్ వెరీ ఎగ్జాంపులరీ అండ్ వీ ఆల్ లుక్ టు హిమ్ ఫర్ ప్రైడ్. అదే దేశభక్తి దేశంలో ఉన్న పీపుల్ అంతా అది రిఫ్లెక్ట్ చేస్తున్నారు. డాక్టర్ రమేష్ బాబు గారు, శాంతి స్థాపన లక్ష్యంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలను చల్లార్చేందుకు ఓ శాంతి సంకేతంగా అభినందనను విడుదల చేసినట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించిన తీరును ఎలా విశ్లేషించుకోవాలి? అభినందన్ గారికి స్వాగతిస్తానే ఆయన రావటం మన హీరో, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి పెద్దలు ఇద్దరు చెప్పినట్టుగా డెఫినెట్గా గొప్ప విజయం మనకి. కాకపోతే ఇమ్రాన్ ఖాన్ గారు శాంతి ఒప్పందంలో భాగంగా ఇచ్చారు అంటే మటుకు నేను నమ్మనండి. జెనీవా కన్వెన్షన్స్లో భాగంగా వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 55 టెర్రరిస్ట్ క్యాంప్స్లో ఒకటే అయిన జైషే మొహమ్మద్ని కొడతం జరిగింది. ఎందుకంటే 44 మంది CRPF జవాన్లు వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఫిబ్రవరి 14వ తారీఖున. మనము నాన్ మిలిటరీ యాక్షన్ చేశాము. పాకిస్తానీ ఆర్మీ మీద కానీ పాకిస్తానీ సివిలియన్స్ మీద కానీ మనం ఎటువంటి దాడులు చేయలేదు. మీరు ఒకసారి గమనించండి, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ చూడండి, వాళ్ళ ఉద్దేశం ఏంటండి, వాళ్ళు మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద కొట్టాలని వచ్చారు అనేది నిన్న త్రివిధ దళాధిపతులు పత్రికాముఖంగా ప్రెస్ ముఖంగా నిన్న చెప్పారు మనకి. అంటే పాకిస్తాను ఒక చెడు ఉద్దేశంతో ఉన్నది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది మనకి. దీంట్లో ఎటువంటి అనుమానాలు తావులేదు. మనం వెళ్ళిందేమో టెర్రరిస్టులు కొడతానికి వెళ్ళాము. ఆ టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్కి కూడా వాళ్ళు శత్రువులు. అంటే మనము ఒక కామన్ ఎనిమీగా ఉన్న ముష్కరులని, తీవ్రవాదుల్ని, మత ఛాందసవాదులను చంపడానికి మనం వెళ్తే మన దేశానికి వచ్చి మన ఎయిర్ స్పేస్ దాటి మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ PAF రావటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. అభినందన్ గారిని మన వీరుణ్ణి వెల్కమ్ చేస్తానే 44 మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని మర్చిపోకూడదు. లాజికల్ కంక్లూజన్ వరకు తీసుకువెళ్ళాలి. దీన్ని ప్రోయాక్టివ్గా ఉండాలి, ప్రియంటివ్గా ఉండాలి, లిక్విడేషన్ చేయాలి. ఏదైనా సరే ఆ 55 క్యాంపుల్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఎక్కడ ఉన్నా కానీ ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత మంది. ఎందుకంటే ఉగ్రవాదానికి నో నెగోషియేషన్స్, ఓన్లీ ఎలిమినేషన్. ఒక పక్కన నెగోషియేట్ చేస్తూనే ఉండాలి సంప్రదింపులు, ఇంకో పక్కన ఎలిమినేషన్ జరుగుతూనే ఉండాలి. ఈ రెండు కనుక చాకచక్యంగా ఉపయోగించకపోతే మీరు ఎన్నిసార్లని ముంబై తరహా టెర్రర్ అటాక్స్ చూస్తారు, ఎన్నిసార్లు పఠాన్కోట్ చూస్తారు, ఎన్నిసార్లు ఊరి చూస్తారు, ఎన్నిసార్లు పుల్వామా చూస్తారు, ఎన్నిసార్లు గోకుల్ చాట్లు, లుంబినీ పార్కులు చూస్తారు. మీరు
వేల మందిని పొట్టన పెట్టుకున్న ముష్కరుల్ని తుదిమట్టించడంలో ఇది ఆది మాత్రమే. దయచేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అంతం వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచ దేశాలైన అమెరికా, రష్యా, మరి ఇంగ్లాండ్ కానీ, నెదర్లాండ్స్ కానీ, ఇటలీ కానీ, ఆస్ట్రేలియా కానీ ఎవరైతే ఉగ్రవాదానికి బాగా దెబ్బతిన్నారో వాళ్ళందరూ మన పక్షాన ఉన్నారు. అంతర్జాతీయ సమాజానికి కూడా తెలుసు పాకిస్తాన్ టెర్రరిజం స్పాన్సరింగ్. ఏమాత్రం ఉపేక్షించకుండా టెర్రర్ క్యాంప్స్ని ఎలిమినేట్ చేయాలి. లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, ఉగ్రవాదాన్ని ఇంకా ఉపేక్షించబోమని ప్రధాని మోదీ అంటున్నారు. అన్ని దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని ఓఐసీ సదస్సులో సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై భారత్ ఇక్కడ ఎంత స్పష్టమైన వైఖరితో ఉందంటారు? ఈ ఉగ్రవాదం అనేది ఈ స్టేజ్కి తీసుకొచ్చింది, స్టార్ట్ చేసింది పాకిస్తానే. ఎప్పుడైనా సరే 65, 48, 47 వార్ కానీ, 48, 47 కానీ, 65 కానీ, 71 కానీ పాకిస్తాన్ స్టార్ట్ చేసింది, ఇండియా ఫినిష్ చేసింది. ఇదే రకంగా వాళ్ళే స్టార్ట్ చేస్తారు, ఇండియా ఫినిష్ చేయాలి. అంటే మనం హిస్టరీ మర్చిపోకూడదు కదా. రెండు రకాలుగా చూస్తానండి నేను. ఒకటి డొమెస్టిక్ ఇంటర్నల్ కాన్స్టిట్యుయెన్సీ, సెకండ్ ఎక్స్టర్నల్ కాన్స్టిట్యుయెన్సీ. ఇంటర్నల్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ సపరేటిజం హురాయిత్ కానీ, ఈ సపరేటింగ్ లీడర్స్ని ఈ మత ఛాందస్వాదులు అన్నారే అదే రకంగా ఈ పద్ధతిలో నడిచేవాళ్ళని. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్, అది యాక్సెప్ట్ చేయాలి, ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్. అక్కడికి పోయి ఎవరైతే ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరైతే మాకు సపరేట్ కంట్రీ కావాలంటారో లేదా టెర్రరిస్ట్ గ్రూప్స్కి హెల్ప్ చేస్తారో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, సరౌండ్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. That is one important point, internal constituency. A strong government also only can do this. In external antara, Masood Azhar, Jaish-e-Mohammed related people, Hizbul Mudayyin related people, మీరు జస్టిస్ తీసుకొని రండి. ఇంతవరకు వాళ్ళని చేయలేదు. అదే మాట మీరు చెప్పినట్టుగా మనం ఓఐసీ కంట్రీస్లో ఇవాళ 50 ఏళ్ల తర్వాత మనల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళు. మనల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి పాకిస్తాన్ అలిగిపోలా, అక్కడికి పాకిస్తాన్ అలిగిపోలా. సో ఇప్పుడు అక్కడికి పోయిన మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారిన్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు ఏం చెప్పారు, అక్కడ క్లియర్గా చెప్పారు, ఏమైనా చేసుకోండి, దేశాలు డెవలప్ కావాలంటే ఉగ్రవాదం ఉండటానికి లేదు. ఉగ్రవాదం ఉన్న చోట దేశాలు డెవలప్ కావు. మమ్మల్ని డెవలప్ చేసుకొని మమ్మల్ని ఇంటర్ఫియర్ కావాకండి. మాది సెకండ్ లార్జెస్ట్ ముస్లిం కంట్రీ, మాకన్నా ఎక్కువ వరకు తెలుసండి ముస్లిమ్స్ గురించి. అందువల్ల ఏంటంటే మీరు మాతో ఇంటర్ఫియర్ కావద్దు. ఎవరైనా సరే ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నారో, పోస్ట్ సాధిస్తున్నారో వాళ్ళు మాతోటి ఇంటర్ఫియర్ కావద్దు. మీరు వాళ్ళకి ఎకనామిక్గా ఎయిడ్ ఇవ్వద్దు, ఎందుకంటే మీరే ఇస్తున్నారని చెప్పి కేటగారికల్గా మాట్లాడారు. ఇదంతా తీసుకుంటే మన డిప్లొమాటిక్గా ఒక రకం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే ఈ శిబిరాలన్నీ 1 by 1 మనం డిస్ట్రాయ్ చేయాల్సిందే. మనం ఏరామ్ వాడతామా, ఎయిర్ ఫోర్స్ వాడతామా, సర్ఫేస్ రూట్ చేస్తామా, కాంబినేషన్ ఆఫ్ చేస్తామా, ఇండైరెక్ట్ ఫైరింగ్ వెపన్స్ మిసైల్ సిస్టమ్ చేస్తామా, లేదా ఇంకొక విధంగా చేస్తామా అనేది ఇట్స్ ఎ జీనియస్ ఆఫ్ ద మిలిటరీ, ఇట్ ఈస్ జీనియస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ అభినందన్ రావటం అనేది వెల్కమ్ చేస్తూ పాకిస్తాన్ దీన్ని మేము మంచి మనసుతోటి ఇచ్చాము అని ఒక ఇంటర్నేషనల్ ఒపీనియన్ వాళ్ళు ఫేవరబుల్గా చేసుకోవటం అనేది ఈ సైడ్ ట్రాక్ చేయటం, మెయిన్ ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఆ సైడ్ ట్రాక్ చేసుకోకుండా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, ప్రధానమంత్రి ముఖ్యంగా రియాక్టివ్గా మనం స్టార్ట్ చేసింది అంత ఇప్పుడు స్టాప్ చేయడానికి లేదు. అభినందన్ రావటం అనేది ఇప్పుడు కాకపోతే రేపు వచ్చేది, ఇందాక చెప్పాను, నిశ్చికేతను వచ్చేసి 8 days రావాల్సిందే, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ కమింగ్. కానీ 53, 54 మంది ప్రిజనర్స్ 65, 71 వారు ఎకనాలజీ ప్రిజనర్స్ ఇంకా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇట్లేదు? వాళ్ళు రెడ్ క్రాస్ ఎన్నిసార్లు చెప్పారు వాళ్ళకి ఇవ్వమని? 96,000 మంది ప్రిజనర్, 98,000 మంది ప్రిజనర్స్ మన దగ్గర ఉంటే 1 by 1 మనం తిరిగి ఇచ్చేసాం. సిమ్లా ఒప్పందంలో భాగంగా ఇచ్చేసాం. సిమ్లాలో ఒప్పంద భాగంగా 1 by 1 తిరిగి ఇచ్చేసాం. దానికి రెసిప్రోకల్గా మనం 50 మంది ఇవ్వమని చెప్పి తిరుగుతూ ఉంటే అది ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. రియల్గా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ తీసుకొని ముందుకు రావాలి వాళ్ళు. మేజర్ శివకిరణ్ గారు, భారత ప్రధానిని శాంతి చర్చలకు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి చర్చలు సాధ్యమేనా? అసలు ఎలాంటి షరతులతో భారత్ ఈ చర్చలకు అంగీకరిస్తుందని మనం భావించవచ్చు? ఇప్పుడు జనరల్ రెడ్డి గారు చెప్పినట్టు పాకిస్తాన్కి ఒక హిస్టరీ ఉంది.
ఆఫ్ నాట్ మెయింటైనింగ్ దేర్ వర్డ్ ట్రాక్ ఉందన్నమాట. నన్ను అడిగితే ఒకసారి జాగ్రఫీ మార్చేస్తే బాగుంటుందేమో, అండ్ వీ టేక్ బ్యాక్ వాట్ ఎవర్ వీ గివెన్ దెమ్ ఆర్ సిచ్యువేషన్ అయిపోతే అది బెటర్ ఏమో అనిపిస్తుంది. మీరు అడిగిన స్పెసిఫిక్ ప్రశ్నకి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ టాక్స్ కోసం ఇన్వైట్ చేసినారని, అండ్ ఇప్పుడున్న కాంటెక్స్లో చూస్తే ఇప్పుడు వింగ్ కమాండర్ అభినందన్ని రిలీజ్ చేసి టాక్స్ అయితే నన్ను అడిగితే ఐ థింక్ ఇట్స్ ఈజ్ ఎ గెస్చర్. వాళ్ళ ఆయన సర్కమ్స్టెన్స్ ఏమైనా సరే ఫోర్సిబుల్గా జెనీవా కన్వెన్షన్ అండ్ వేరే సర్కమ్స్టెన్స్ అని చేసినారు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ యాజ్ ఎ గుడ్ గెస్చర్ ఇన్ విచ్ ఇస్ డన్. ఎందుకు అంటున్నానంటే ఒకటి, నేను కూడా కొంచెం క్రికెట్ ఆడినానండి ఫర్ ఇంటర్ సర్వీసెస్, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ల మధ్యలో. ఇమ్రాన్ ఖాన్ ఇస్ ఎ క్రికెటర్, స్పోర్ట్స్మెన్ని కొంచెం మనం నమ్మొచ్చు అదర్ దెన్ రెగ్యులర్ పొలిటీషియన్. ఐ డోంట్ థింక్ ఎంటైర్లీ హిస్ హోల్ కాన్షియస్ ఇస్ గాన్. సో కొంచెం అన్న నమ్మకం ఉండి కొంచెం ఛాన్స్ ఉందేమో అని ఒక హోప్ ఉందన్నమాట. అయితే మీరు అన్నట్టు కండిషన్స్ ఏమైనా పెట్టచ్చు అంటే ఎస్, మేబీ దిస్ అ టైమ్ వెన్ వీ కెన్ కొన్ని కండిషన్స్ స్పెల్ అవుట్ చేయొచ్చు. అమంగ్ దెమ్ ఈజ్ జనరల్ రెడ్డి గారు ఎంతో చెప్పినట్టు 65-71 వార్లో ఇంకా ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారు, వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి. మన దగ్గర కూడా ఉన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మ్యూచువల్గా లిస్ట్ కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేయడం విల్ బి ఎ గుడ్ గెస్చర్ టు నార్మలైజ్ రిలేషన్షిప్స్. ఇంకోటి, మనకు పుల్వామాలో అయిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ అంత యాక్షన్ చూపించలేదు గ్రౌండ్లో. ఈ జైషే మహమ్మద్ క్యాంప్స్ ఉన్నాయో వీటిని రెస్ట్రిక్ట్ చేయడం కానీ చాలా లిమిటెడ్గా ఉంది. దట్ యాక్షన్ షుడ్ బి ఎ టైమ్ ప్లాన్ చేసి నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ కశ్మీర్ అట్ ఆల్. వై షుడ్ దే కమ్ టు కశ్మీర్ అండ్ ఇంటర్ఫియర్? ఇట్స్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశం అది. అయితే ఇప్పుడు వాళ్ళు నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు కండిషన్స్ ఏమైనా ఇంపోజ్ చేస్తే మనం ఏం చేసినా వాళ్ళు ఒప్పుకుంటారని ఒక వ్యూ ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ కండిషన్ ప్రెజెంట్లీ ఎకనామికలీ, సోషల్లీ, పొలిటికల్లీ చాలా డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్లో ఉన్నారు. వాళ్ళని ఐసోలేట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చినారు, ఓఐసీ కంట్రీస్లో వాళ్ళు వెళ్ళడం లేదు. ఎకనామిక్ సిచ్యువేషన్ ఇస్ ప్రిటీ బ్యాడ్. కాబట్టి దిస్ అ రైట్ టైం. ఇప్పుడు ఏమైనా చేంజ్ మనం తేయగలిగితే ఇదే టైం ఏమని నాకు అనిపిస్తుంది. సో స్ట్రిక్ట్ కండిషన్ తీసుకురావాలి. పొలిటికల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ చూడకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ గెయిన్స్, మిలిటరీ గెయిన్స్ చూసి సర్వీసెస్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని దే షుడ్ బి ద వన్స్ హూ షుడ్ బి డిసైడింగ్ ఆన్ ద స్ట్రాటజీ. ఆ కండిషన్స్ కూడా వీళ్ళు సెట్ చేసి ఈ డిస్కషన్స్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని దట్స్ మై వ్యూ. డాక్టర్ రమేష్ బాబు గారు, ఇంకా సరిహద్దులు ఉధృత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ శాంతి చర్చలకు బీజం పడాలన్నా, లేక అక్కడ శాంతి వాతావరణం నెలకొని ఉండాలన్న బోర్డర్లో ఇరు దేశాలు కూడా ఎటువంటి సమయం ఇక్కడ పాటించాలంటారు? సంయమనం పాటించాలండి. పాకిస్తానీ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్తో సంప్రదింపులు జరపాలండి, చర్చలు జరపాలి, శాంతి కోసం ప్రయత్నం చేయాలి. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇండియన్ పీపుల్. చాలా క్రిస్టల్ క్లియర్ అండి. ఈ ట్రాక్లో నెగోషియేషన్స్ జరుగుతూనే ఉండాలి, ఆ ట్రాక్లో ఎలిమినేషన్ జరుగుతూనే ఉండాలి టెర్రరిస్టులని. తప్పనిసరిగా ప్రపంచ దేశాల దృష్టిలో ఇమ్రాన్ ఖాన్ గారిని గొప్ప నాయకుడిని చేయకుండా, ఆయన ఓకే మంచి మనసుతో ఆయన ఆహ్వానించాడు కదా, ఆయన దాన్ని మనం కాదనొద్దు, మనం శాంతి చర్చలకు వెళ్దాం. కానీ మనం పాకిస్తానీ ఆర్మీని కానీ పాకిస్తానీ సివిలియన్స్ని కానీ మనం కొట్టక్కర్లేదు. మనకు కొట్టాల్సిన మన శత్రువు ఎవరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంఘటనలకి మూల బీజం ఎక్కడ పడింది? 14వ తారీఖున ఫిబ్రవరి 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్ని ఎళ్తున్న వాళ్ళని చంపించడం జరిగింది. దానికి ఉగ్ర మూలాలన్నీ వాళ్ళ పీఓకేలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి, ఇంకా లోపల కూడా ఉన్నాయి, వాళ్ళ మెయిన్ భూభాగంలో కూడా పాకిస్తాన్లో. అది మర్చిపోవద్దు. టెర్రర్ ఎలిమినేషన్ కూడా జరగాలి. ఓ పక్కన ఈ ట్రాక్ చర్చలు జరగాలి. 3323 కిలోమీటర్లు భారతదేశం పాకిస్తాన్తో ల్యాండ్ బోర్డర్ షేర్ చేసుకుంటుంది. 7515 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాలకి కోస్తా తీర ప్రాంతం ఉంది భారతదేశంలో. 15,000 కిలోమీటర్ల పైగా ల్యాండ్ బోర్డర్స్ మనము మన చుట్టుపక్కల ఉన్న ఇమీడియట్ దేశాలతో షేర్ చేసుకుంటాం. అంటే మొత్తము ఈ 15,000 ప్లస్ ఈ 7,500 22,000 కిలోమీటర్లని మనం కాపాడుకోవాలి. 130 కోట్ల మంది జనాభా. దీంతోపాటు కొత్త సైబర్ ప్రపంచం, 4వ అతిపెద్ద థియేటర్ ఆఫ్ వార్ఫేర్ ఈజ్ సైబర్ ప్రపంచం. ఈ సైబర్ వరల్డ్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటా, సోషల్ మీడియా మానిటరింగ్ జాగ్రత్తగా చేసుకుంటా, మేనేజ్మెంట్ చేసుకుంటా, పాకిస్తాన్ ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒకటేనండి, ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ పీస్ టైమ్ అంటారు. తర్వాత భారతదేశంలో 38 మంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేసింది? బ్యాన్ చేసింది. స్లీపర్ సెల్స్
యాక్టివ్ కాకుండా చూసుకోవాలి. భారతదేశం అంతర్భాగంగా ఏ శత్రువైనా ఏం చేస్తాడంటే మన దృష్టిని మరలించడానికి బోర్డర్ మీద దృష్టి పెట్టి అంతర్గతంగా దెబ్బతీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవకాశాలు ఇవ్వకూడదు. సో మనము కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలో భాగంగా ఉగ్రవాదానికి నిర్మూలనకి వ్యతిరేకంలో వ్యూహంలో ప్రతివ్యూహంలో భాగంగా మన మీడియా, మన విద్యాలయాలు, మన విద్యా సంస్థల దగ్గర నుంచి మన మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, ఆర్మీ, పారామిలిటరీ ఫోర్సెస్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు దేశ భద్రత మీద, దేశ విదేశాంగ విధానం మీద తప్పనిసరిగా సిలబస్ను పెంచడం, విశ్వవిద్యాలయాల్లో ఇది ఒక పాఠ్యాంశంగా ఎట్టి పరిస్థితుల్లో చేర్చడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటేనండి మనము మన స్నేహితుల్ని ఎన్నుకుంటాం కానీ మన ఇరుగు పొరుగు వారిని ఎన్నుకునే అవకాశం మనకి భౌగోళికంగా రాదు. ఒక మతం మీద ఉన్న రాజ్యానికి, ఒక లౌకిక రాజ్యానికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి. సివిలియన్స్, భారత పౌరులు కూడా ఆ దేశ భద్రత మీద, విదేశాంగ విధానం మీద స్పృహ కలిగి ఉండాలి అనేది నా విన్నపం. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు సామాన్య జనం ఎలాంటి నీరాజనం పడతారో మరోసారి రుజువైంది. యావత్ జాతి ఒక్కటే నిలిచింది. సైన్యం పట్ల దేశం చూపే అచంచల ప్రేమాభిమానాలు వెల్లివిరిశాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.